ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మీరు అమెరికా సిటిజన్, భారతీయ పౌరసత్వం లేదు. ఈ ఇష్యూ వల్లే మీకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే టికెట్ని మీ కోడలు యశస్విని రెడ్డి గారికి ఇచ్చారు. అయితే ఆవిడ గెలిచినా కానీ నేనే గెలిచాను, నేనే ఎమ్మెల్యేను అనే ఫీలింగ్లో మీరు ఏదైనా ఉన్నారా? ఎందుకు అంటే యశస్విని రెడ్డి గారికి మీరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. నేనే ఎమ్మెల్యేను అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? ఆ పీఠం నాదే, ఆ పదవి నాదే అని. నాకు అట్లా ఉండేదాన్ని. అయితే నాకు పౌరసత్వం ఇష్యూ వచ్చినప్పుడే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని, ఇంత టైం వేస్ట్ చేసుకొని, ప్లస్ నా బిజినెస్లు అన్నీ వదులుకొని అమెరికాలో నా కోడల్ని తీసుకురాను. ఆనాడు నాకు పౌరసత్వం లేని రోజే నాకు ఆ ఫీలింగ్ ఉంటే, ఎవరైనా మీరు హిస్టరీలో చూడండి, కొడుకులకి బిడ్డలకి పెళ్ళాలకి ఇప్పించుకున్న వాళ్ళు ఉన్నారే తప్పితే మన రాజకీయ చరిత్రలో కోడలకి ఇప్పించుకున్న వాళ్ళు లేరు. సో అట్లా కనుక నాకుంటే నేను కోడల్ని ఎందుకు తీసుకొచ్చి పెడతాను? ప్లస్ ఇక్కడ 2 years ఉన్నప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, పొలిటికల్గా ఎంత ఖర్చు అవుతుందో. ప్లస్ నేను 2 years నుంచి నేను బిజినెస్ చేయకుండా ఉంటే నాకు ఎంత లాసు అమెరికాలో తెలుసు. అన్నిటికంటే పెద్ద లాసు నా ఫ్యామిలీ. అక్కడ నా ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ ఉన్న చిన్న కొడుకు చిన్న కోడలు మనవరాలే ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. సో అంత సాక్రిఫైజు ఇంత చేయం కదా. సో అలాంటప్పుడు నాకెందుకు ఉంటుంది నేనే ఎమ్మెల్యేనని? ఎందుకంటే నా కోడల్ని గెలిపించుకోవటం అనేది నాకు ఒక ప్రైడు, నా కోడల్ని గెలిపించుకోవటం అనేది నాకు ఆనందం. ప్లస్ మనం గెలిచిన దానికంటే మనం గెలిపించుకున్నటంలో ఆనందం ఇంకోటి రెండోది లేదు. ఒక కప్పు కింద 2 కొప్పులు ఉండడం అనేది కొంత కష్టమే. అంటే ఒక ఒరలో 2 కత్తులు ఎమడువు అంటారు కదా, అలాంటిది ఇద్దరు అత్త కోడళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉండడం ఒక ఎత్తు. అంటే అమెరికాలో మీరు అందరూ కలిసి ఉండడం, బిజినెస్లు చేయడం అదొకటి. రాజకీయాల్లోకి రావడం వరకు ఓకే, కానీ పదవి వచ్చిన తర్వాత అన్ని డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి మేడం. ఇప్పుడు యశస్విని రెడ్డి గారికి అలాగే ఝాన్సీ రెడ్డి గారికి మధ్య గతంలో ఉన్న అనుబంధం అలాగే ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏ కోడలనైనా కానీ తల్లిలాగా చూసుకుంటే బిడ్డే అవుతుంది. ఏ కోడలైనా కానీ అత్తని తల్లిలాగా చూసుకుంటే అమ్మే అవుతుంది. సో అలాంటప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది సేమ్. ఇప్పుడు రాజకీయం అనే దగ్గర నుంచి మా రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వలేదు కదా, ఫస్ట్ అత్తా కోడలుగా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా ఒక అత్తగా స్టార్ట్ అయింది. సో అదేమి చేంజ్ ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీ అన్న తర్వాత రోజు ఎవరు వచ్చి ఏది చెప్పినా కానీ అది డిస్కస్ చేసుకుంటాం మేము. ఈవినింగ్ చేసుకొని రేపు ఏం చేయాలనేది డిస్కషన్ కూడా అవుతుంది, రేపు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా డిస్కషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం ఉందనుకోండి, ఈ వారం మేమేం ప్రోగ్రామ్స్ పెట్టుకునేది, ఏం చేయాలనేది కూడా డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ లేనిది మేము ఇప్పుడు 2 years నుంచి ఉన్నాం కదా రాజకీయాల్లో. సో అలాంటప్పుడు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మా మధ్య. సో ఆ అండర్స్టాండింగ్ అనేది ఎవరైతే సోకాల్డ్ ఆపోజిషన్ లీడర్సు, సోకాల్డ్ ఈ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి బెనిఫిట్ కాని లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఒక అత్తగారిగా మీ ఇంట్లో మీ నిర్ణయాలు, సలహాలు, సూచనలు చెల్లుబాటు అవ్వచ్చు, కానీ రాజకీయాల్లో వేరు. పైగా ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా మీ కోడలు మీ మాటే వినాలి అని మీరు అనుకోవడం, అలాగే ఆవిడ వెళ్లాల్సిన ప్రోటోకాల్స్కి కూడా మీరు వెళ్ళడం, తనకి దక్కే గౌరవం కూడా మీకే దక్కాలని కోరుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి నియోజకవర్గంలో అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడ జరిగేది వేరు, విమర్శలు వేరు. ఎందుకంటే విమర్శలు నేను చెప్పాను కదా ఇందాకలా, సర్టన్ పీపుల్కి బెనిఫిట్ అవ్వనోళ్ళు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అది ఆపోజిషన్ లీడర్సే కావచ్చు, లేదా సోకాల్డ్ వాళ్ళకి ఈ పవరు దక్కనోళ్ళు, ప్లస్ మేము ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టకుండా వాళ్ళ మాట తందాన తాను అన్నోళ్ళకి వాళ్ళు విమర్శలు చేసుకున్నారు. అని ఇంకోటి ఏంటంటే, మా కోడలు ఒక ఎమ్మెల్యే, తనకు ఉండాల్సిన ప్రోటోకాల్ తనకుంటుంది, తనకు ఉండాలి రెస్పెక్ట్ తను ఉంటుంది. ఇప్పుడు నా మాట నడవాలంటే యాజ్ అ అత్తగా కోడలుగా మా ఇంట్లో ఉంటుంది. అంతేగాని ఎమ్మెల్యేగా లేకపోతే ఇన్ఛార్జ్గా అంటే యాజ్ ఎ ఇన్ఛార్జ్గా నేను తన కిందే పనిచేయాలి. డెఫినెట్లీ తన కింద పనిచేస్తాను, మా పాలకుర్తి ప్రజల కోసం పనిచేస్తున్నాను. అంతేగాని నేనేదో ఎమ్మెల్యే గారి కంటే నేను సుపీరియరు, లేకపోతే ఎమ్మెల్యే గారు నా మాట వినాలనే కాదు. అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాం. గత 40 ఏళ్ల నుంచి లేని కాంగ్రెస్ పార్టీ ఈనాడు వచ్చింది అని అంటే
ఫస్ట్ నేను వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ ఉండే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉంది లేదని కాదు, కానీ వాళ్ళు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవటానికి కూడా భయపడే రోజులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు, వీళ్ళని ఫైనాన్షియల్గా డ్రైన్ చేసేవాళ్ళు. సో ఇదంతా అయ్యేది కాటన ప్రజలకు కూడా ఏంటంటే ఒక లీడరు నేనున్నాను అని చెప్తే తప్పితే వాళ్ళకి గుండె ధైర్యంగా బయటికి రాలేదు. సో ఈనాడు వచ్చి చేస్తున్నారు అని అంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీని మేము కాపాడుకున్నాం కాబట్టే ఈనాడు కాంగ్రెస్ లీడర్లను కానీ కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాపాడుకున్నాం కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పుకోగలుగుతున్నారు అని అంటే ఈనాడు మేము ఇచ్చిన భరోసా, ప్రజలు మాకిచ్చిన భరోసా. ఎమ్మెల్యే పదవి అనేది యశస్విని గారికి అలంకారప్రాయం మొత్తం మాత్రమే, పెత్తనం మొత్తం అత్తగారిదే. ఎందుకు అంటే ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఆమె చేతిలో లేదు. ఇంకొకటి భూమి పూజలు, శంకుస్థాపనలకి ఆమె పరిమితం అవుతున్నారు. అధికారులు లేదంటే పార్టీ కార్యకర్తలు అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవరు కలవాలన్నా కానీ ముందు ఝాన్సీ రెడ్డి గారినే కలవాలి. అక్కడి నుంచి ఏదైనా సిగ్నల్ వస్తేనే ఇక్కడి నుంచి యశస్విని గారు కదులుతారు అనే మాటలకి అనే వారికి మీరేం సమాధానం చెప్తారు? అదంతా ఫాల్స్. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు తను తిరుగుతున్నది, నేను తిరుగుతున్నా. నేను ఎందుకు పార్టీని బలపరచడానికి, అంతేగాని నేను పార్టీని తనకంటే నేనేదో ఎక్కువ చేయటానికి కాదు. తను అధికారపూర్వకంగా ప్లస్ ఆల్ ద డెవలప్మెంట్, తను మళ్ళీ మినిస్టర్ చుట్టూరు తిరిగి ఇది కావాలి అది కావాలి నియోజకవర్గానికి అనేది తను చేస్తూ ఉన్నాను. సో నేనేం చేస్తున్నా, నేను ఏదైనా ఇష్యూస్ ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో కానీ ఇప్పుడు కొత్తోళ్ళు పాతోళ్ళు ఇలాంటి పడినప్పుడు నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టి గ్రౌండ్ మన రూట్ లెవెల్లో కాజుని ఫిక్స్ చేస్తేనే మనం పార్టీని బలపరచుకోగలుగుతాం రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా. సో అది తప్పితే నేనేమి చేయట్లేదు. అంటే ఇప్పుడు నేను ఎందుకుంటున్నా అంటే ఫేస్ వాల్యూగా నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి, సో జనాలందరికీ నేను అలవాటు అయ్యాను కాబట్టి డెఫినెట్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు వస్తారు. అంతేగాని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోకుండా నేను రమ్మని ఎవరికి చెప్పలేదు. లేకపోతే ఎమ్మెల్యే గారి కంటే నేను ఇంపార్టెంట్ అని నేను ఎక్కడ చెప్పలేదు. నేను ఏ మీటింగ్లో అయినా కానీ ఐ వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఐ వర్క్ ఫర్ అవర్ ఎమ్మెల్యే ఆఫ్ పాలకుర్తి అనే చెప్తున్నానే తప్పితే, బట్ వీ వర్క్ టుగెదర్, డెఫినెట్లీ వీ వర్క్ టుగెదర్. ఎందుకంటే ఇప్పుడు తనకి ఈ చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ చూడటానికి తనకు టైం ఉండదు. సో అలాంటివన్నీ కూడా నేను టేక్ కేర్ చేస్తున్నా. ప్లస్ అడ్మినిస్ట్రేషన్, కోఆర్డినేషను, పార్టీ బలపరచడానికి నేను చేస్తున్నాను. అంతేగాని తను పాస్ చేసి నేను ఏదో చేయాలని అయితే కాదు, ఇంటెన్షన్ అయితే కాదు. డెఫినెట్లీ అంటే జనాలు నా దగ్గరకు రావచ్చు, నేను కాదనట్ల. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఉన్నాను కాబట్టి సమ్ పీపుల్ స్టిల్ ఫీల్ కంఫర్టబుల్. ఆ కంఫర్టబుల్ జోన్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి నా దగ్గరకు వస్తారు ఏ పనన్నా కావాలంటే. అంతేగాని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకంటే మేము ఎందుకంటాం, ఇప్పుడు తనకు చెప్పినా నాకు చెప్పినా పని అవుతుందనే చెప్తాం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరి దగ్గరికి పోయి అదే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి అలవాటు ఆ కంఫర్ట్ జోన్ అనేది. సో ఆ కంఫర్ట్ జోన్ అనేది ఇప్పుడే జనాలు కూడా అంటే గెటింగ్ యూస్ టు దమ్. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.